హాయ్ అండి. వెల్కమ్ టు పన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. బాబావారి గుడినైతే చూడండి. లైటింగ్‌తో అయితే చక్కగా పెట్టారు. సో, ఇది ఎంట్రన్స్ అనమాట. పైకెళ్దాము. నేనైతే పైకొచ్చాను. సో, చూస్తున్నారు కదా! గుడైతే మనకి ఈ విధంగా అయితే ఉంది. చాలా ఎక్సలెంట్‌గుంది. సో, ఇంతకీ ఎక్కడనేది చెప్పలేదు గదా! నిడదవోలు మండలం తిమ్మలరాజుపాలెం అన్న గ్రామంలో అయితే ఉంది. శ్రీ కోటి సత్తం తల్లి టెంపుల్ పక్కననమాట సాయిబాబా గుడి. అందరూ కూడా ఈ దేవాలయానికొచ్చి దర్శించుకోండి. చాలా బాగా చేస్తారు. పూజ కూడా బాగా చేస్తారు. అలాగే కూడా పైన కూడా చాలా అందంగా, నీట్‌గా అయితే ఉంచారండి. సో, పైన చూడొచ్చు మీరు ఎంత అందంగా కట్టారో అనేది. చక్కగా అమ్మవారిని కానీ, స్వామివారిని కానీ అందులో పెట్టి దానికి ఒక డోర్ లాగా పెట్టారనమాట. ఎందుకంటే అలా ఎందుకు పెట్టారంటే పసుపు కుంకాలు అయ్యి వేసేసి రూపం కనపడకుండా చేసేస్తున్నారనమాట. సో, వీళ్ళైతే చాలా బాగా పెట్టారు. సో, ఇలాంటివే అన్ని దిక్కులన రావాలండి. సో, మనకు కూడా దేవుడు కనిపించాలి కదా! మరి ఎవరికి పూజ చేస్తున్నాం అనేది కనిపించాలి కదా! మనం పూజ చేసినంత మాత్రాన వచ్చేది కదా భక్తి. అలాగే మనం మనసులో ఉండాలి భక్తి. బాబా వారికి కుల భేదం అనేది ఏమీ ఉండదండి. చాలా మంచి బాబావారు. భిక్షాటన చేసి చాలా బాధలైతే పడ్డారు బాబావారు. ఇప్పుడు ఫైనల్‌గా మన సాయిబాబాని అయితే చూద్దాము. బొట్టు పెట్టుకొని బాబావారి దగ్గరికైతే వెళ్ళాను. సో, బాబాగారి దీవెనలైతే తీసుకున్నాను. మన బాబాగారి కోసం ఒక లైక్ వేసుకొని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.